to work in APSSTC on the various key government corporations. So before starting this, I would like to tell you something. Survey గురించి చెప్తానండి. 2007 I think ICC సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసింది. దానిలో భాగంగా ఏంటి అంటే ఇండియాలో ఉండే ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలు ఒకసారి సర్వే చేసి ఎంతమంది జాబ్కి ఫిట్ అవుతారు అనేది సర్వే చేయమని చెప్పడం జరిగింది. అది కూడా ఎవరు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేవాళ్ళు, లైక్ MBA లేకపోతే ఇంజనీరింగ్ అలా. సర్వే చేసిన తర్వాత మీకు చెప్తే షాక్ అవుతారు, 87.3% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. కేవలం ఒక 13% కూడా ఫిట్గా లేదు. ఎందుకు అని చెప్పి సర్వే వివరాలు అడిగితే వాళ్ళు మూడు కారణాలు చెప్పారు. నెంబర్ 1, లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన విద్యా విధానంలో ప్రాక్టికల్ 5% ఉంటుంది, 95% మామూలుగా థియరీ ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్ లేకపోవడం వల్ల చాలా మంది దే ఆర్ అనేబుల్ టు ఓపెన్ దేర్ మౌత్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఆన్ టు అదర్స్. వాళ్ళు భావాన్ని వ్యక్తీకరించలేకపోయేవారు. దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల జాబ్ కొట్టేదానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడమే కాదు, పక్కన వాళ్ళకి ఒక మ్యాటర్ కన్వే అయ్యే విధంగా, పక్కన వాళ్ళు అగ్రీ అయ్యే విధంగా మాట్లాడడానికి కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అది చాలా మందికి లేదు, అందువల్ల పొరవ మంది అన్ఫిట్. సో లాస్ట్ వన్ వచ్చి ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా అసలు ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి, అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎవ్రీథింగ్ నో. కాబట్టి ఈ 3 కారణాల వల్ల 87.3% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్ఫిట్, దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఈవెన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్సో అని డిక్లేర్ చేశారు. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీనికి మనం సంథింగ్ ఎలా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను MA ప్రిపరేషన్ చేసి ఆ తర్వాత పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా అదృష్టవశాత్తు GNR సార్ గారు కూడా మాతో సార్తో కలిసి నేను వర్క్ చేస్తున్నాను. ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అండ్ ఇప్పుడు మన కోర్సు వివరాలకు వచ్చినట్లయితే దానికంటే ముందు చెప్పాలి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వెంకటగిరి ఇంగ్లీష్ ఛానల్లో ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా GNR సోషల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగవెట్టి నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగరాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ, పత్రికా విలేకరులకి మా GNR సోషల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా ట్రస్ట్ ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేసింది. GNR సోషల్ సర్వీస్ ట్రస్ట్ అంటే వెంకటగిరిలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంబులెన్స్ అయితేనేమి మొట్టమొదట ప్రారంభించినాము. అలాగే ఫ్రేజర్ బాక్సులు వెంకటగిరిలో లేకపోతే మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేశాము. అవే కాకుండా పేద విద్యార్థులకి ముఖ్యంగా నా చేతుల మీదుగానే లక్షల రూపాయలు నేను ఫీజులు కట్టడం అయితేనేమి, పరీక్ష ఫీజులు కట్టడం అయితేనేమి, ట్యూషన్ ఫీజులు కట్టడం అయితేనేమి, ఒక హై స్కూల్ స్థాయి నుంచి మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసేటువంటి విద్యార్థుల వరకు వాళ్ళకందరికీ ఫీజు చెల్లించి ఈరోజు వాళ్ళు చదువు పూర్తి చేసుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. మా ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. ఇప్పటికీ కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ జగదీష్ గారు, ఆయన వరల్డ్ ఫేమస్, ఇతర దేశాలు కూడా ఆయన్ని పిలిచి అవార్డు ఇచ్చి సన్మానించేటువంటి డాక్టర్. ఆయన అపాయింట్మెంట్ దొరకడమే మన అదృష్టం. అటువంటి డాక్టరు వెంకటగిరికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ని ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇప్పటికీ సుమారు 800 నుంచి 1000 మందికి ఆపరేషన్స్ వెంకటగిరి ప్రాంతంలో వాళ్ళకే ఆయన ఆపరేషన్స్ చేయడం జరిగింది మా ట్రస్ట్ తరఫున. ఇప్పటికీ కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా డాక్టర్ జగదీష్ గారు వచ్చి 50 మందిని ఉచితంగా చూసేసి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తూ ఉండడం మా GNR యొక్క చాలా గొప్ప మనసుని చెప్పాలి. నేను ముఖ్యంగా ఆయనకి చదువుకునే విద్యార్థులు అంటే చాలా ప్రేమ, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మా ట్రస్ట్ సేవల్లో ముఖ్యంగా ప్రముఖంగా ఆయన ఖర్చు పెట్టిందంతా పేద విద్యార్థుల కోసమే ఎక్కువ ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు ప్రారంభించేటువంటి వినూత్నమైనటువంటి ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి వెబ్ డిజైనింగ్,
అలాగే ఇంగ్లీష్ స్పోకన్ క్లాసెస్, అలాగే సమ్మర్ క్యాంప్, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్లో సమ్మర్ క్యాంపు, ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో వెంకటగిరి ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి మంచి స్కిల్స్ అందించాలి. ఆ స్కిల్స్ డెవలప్ అయితే వాళ్ళు ఏ ఉద్యోగానికి పోయినా సరే ఆ ఇంటర్వ్యూల్లో ఉచితంగా, చాలా క్షుణ్ణంగా కూడా ఆ ఇంటర్వ్యూని వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉద్యోగం సంపాదించుకునేదానికి ఈ కోర్సులన్నీ కూడా చాలా బాగా. ఇప్పుడే మా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గారు రవీంద్ర సార్ విశదీకరంగా గత 25 సంవత్సరాలుగా మా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు మీకు విన్నవించారు. ముఖ్యంగా ఒకప్పుడు 2000లో ఈ జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ స్టార్ట్ చేసినాము. అప్పుడు ఏంటంటే రూరల్ డెవలప్మెంట్, పర్టికులర్గా దాంట్లో విద్య, వైద్యం చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన వెంకటగిరి పరిసర ప్రాంతాలు కానీ వెంకటగిరి టౌన్ కానీ చాలా స్తబ్దతగా ఉంది. ఆ స్తబ్దతను వీడి వీళ్ళని ఒక మోటివేషన్ తీసుకొచ్చి దాంట్లో ఏ విధంగా ఎక్కడైతే నెల్లూరు, తిరుపతి, హైదరాబాదు, చెన్నై ఇక్కడ దూర ప్రాంతాల్లో వీళ్ళు పోయి చదువుకోవడం, అది కాకుండా ఇక్కడ కొంత చదవలేని పరిస్థితిలో ఉండడం, ఆ చదవలేని పరిస్థితికి ఆర్థికంగా మనం సహాయం చేయడం, అటువంటి దృక్పథంతోనే ఇది స్టార్ట్ చేసాం 2025. అదేవిధంగా 2000లో అదేవిధంగా వైద్యానికి మన వాళ్ళంతా చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు మా ట్రస్ట్ సభ్యులైనటువంటి మిగతా వాళ్ళంతా కూడా సజెస్ట్ చేశారు, నాకు ఒక అంబులెన్స్ కానీ ఒక ఫ్రీజర్ బాక్సెస్ కానీ మనం ఊళ్ళో ఉండే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, వైద్యపరంగా, ఎమర్జెన్సీ పరంగా, అదేవిధంగా ఫ్యూనరల్కి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే దీంతో అప్పుడు పెట్టాము. మేము పెట్టే ఈ ట్రస్ట్ ఉద్దేశం కూడా మేము చేసేది చూసి కొందరు ఇంకా ముందుకు వచ్చి పెట్టాలని, దాంట్లో మేము సక్సెస్ అయినాం. చాలామంది ఈరోజు మమ్మల్ని చూసి ఆ రోజు పెట్టి ఈరోజు చాలామంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు జనాలకు అందిస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఎందుకంటే బేసిక్గా మా ప్రిన్సిపల్ మేము అనుకునేది కూడా అదే. మన ట్రస్ట్ ద్వారా చేసే సేవలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి 10 మందికి సేవ చేయాలనే దీని దృక్పథంతో పెట్టాము. ఆ దృక్పథం చాలా వరకు కూడా సక్సెస్ అయింది. నేను చూస్తున్నాను చాలామంది మమ్మల్ని మోటివేట్ చేసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు చాలా చేస్తున్నారు. చాలా సంతోషం. సో 25 సంవత్సరాల తర్వాత సరే ఇప్పుడు మాకు అంటే కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో మేమేం చేసామంటే ఊర్లో అవైలబిలిటీలో ఉన్న ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి అన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ చెప్పించాం. వెరీ వెరీ నామినల్ ఫీజ్ ఆ ఫ్యాకల్టీస్కి వాళ్ళు లీగల్కి ఇచ్చి కొందరైతే ఫ్రీగా కూడా చెప్పించారు. సార్ మీ ట్రస్ట్ ద్వారా మేము ఫ్రీగా చెప్తాం సార్ పిల్లకాయలకి అని. దాదాపు ఒక 80 మంది 100 మంది పిల్లకాయలు వచ్చి చదువుకొని తెలుసుకొని లాంగ్వేజెస్ పోయినారు. దాంట్లో అప్పుడు ఇమ్మీడియట్గా కూడా 8 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత ఉత్తరోత్తర నాకు తెలిసి అందరికీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో గ్యాప్ ఇచ్చేస్తే పాపం వాళ్ళు హైదరాబాద్కు పోలేరు, ట్రావెల్ చేయలేరు, తిరుపతికి పోలేరు, నెల్లూరుకు పోలేరు, ట్రావెలింగే లేనటువంటి టైంలో ఈ పక్కన విలేజెస్లో ఉండే వాళ్ళకి కానీ మన టౌన్లో వాళ్ళకి కానీ పిలిపించి వాళ్ళని ఈ విధంగా గ్యాప్ ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ ఏదైతే లాక్డౌన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే ఫ్యాకల్టీస్ అన్ని తీసుకొని ఒక ఐడియాగా అదొక ఇది చేసినాము. దాని సక్సెస్ అయింది బాగా, చాలా సంతోషం. దానిలో భాగంగా ఇప్పుడు మా నాగరాజు గారు స్పోకన్ ఇంగ్లీష్ ప్లస్ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాన్ని కూడా విద్యార్థులకు అంటే దాన్ని కంప్యూటర్ చదువుతున్న విద్యార్థులకు అందరికీ కూడా అందించాలనే ఒక భావనతో ఈ సమ్మర్ క్యాంప్ పెట్టింది. ఆ సమ్మర్ క్యాంపులో అవి నేర్పించి అంటే వెంకటగిరి రూరల్ ప్రాంతం వెనకబడిన ప్రాంతమైనా కూడా టెక్నాలజీగా మనం ముందుకు పోవాలి, మనం అందరితో సమానంగా ఉండాలి దృక్పథంతోనే మేము ఇది స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా వెబ్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది పాపం ఇప్పుడే చదివి బయటకు వచ్చుంటారు, వాళ్ళకి వెబ్ డిజైనింగ్ పెడుతున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ కూడా లాంగ్వేజెస్ మళ్ళా ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో పెట్టినటువంటి
లాంగ్వేజెస్ మళ్ళీ ఫ్యాకల్టీస్ అవైలబిలిటీలో ఉంటే అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏ దృక్పథంతో పెట్టిందో అది జరుగుతూ ఉంది. చాలా సంతోషం. చిన్నదిగానో పెద్దదిగానో చాలామంది మమ్మల్ని చూసి కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ వంతు చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన నాగరాజు గారు ఇది ఇంకా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ వెబ్ డిజైనింగ్ ప్లస్ లాంగ్వేజెసే కాకుండా ముందు రూరల్ వాళ్ళకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది కూడా చూసుకోమని చెప్పి వెరీ నామినల్ ఫీజు, పెద్ద ఫీజులు ఏముండవు, ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీస్కి మెయింటెనెన్స్ వరకే తీసుకొని చేస్తున్నారు. మేము అదేవిధంగా ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే టౌన్లో వాళ్ళు క్విక్గా వస్తారు. వాళ్ళకి ఏమి అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి 2 వీలర్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు నడిచి వచ్చేస్తారు 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్. కానీ రూరల్ అంటే పారోలు కానివ్వండి, సిద్ధారం కానివ్వండి, దాచెరువు కానివ్వండి, లేదా పాలింకోట కానివ్వండి, మల్లాలపేట కానివ్వండి, ఇట్లా దూరభారంగా ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం డిఫికల్టీస్ పడుతున్నారు. ఎందుకంటే ఆటోకి 30 రూపాయలు ఇవ్వాలి. పోయినసారి ఫ్యాకల్టీస్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి పాపం పాలింకోట నుంచి డైలీ నేను వచ్చిపోవాలంటే నాకు 50 రూపాయలు అవసరం, నాకు ఎవరు లేవు, డబ్బులు లేవు. అప్పుడు ఆ అమ్మాయికి మేమే ఆటో ఫీజు కట్టి మేము వచ్చి నేర్చుకోపోమా అని చెప్పి ఎలా పని చేస్తుందో తెలియదు, కానీ మంచి ఉద్యోగంలో ఉంటుంది ఆ అమ్మాయి, కష్టపడి వచ్చింది. అదేవిధంగా నేను వీళ్ళు కోరుకునేది ఏంటంటే మీరు ఎంకరేజ్ చేయండి. రూరల్ పిల్లకాయలు ఎంకరేజ్ చేసి నోటిఫై చేయండి. వీళ్ళు పలానా ఊరు నుంచి వస్తున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఇంత అవుతారు అని చెప్పి మాకు ట్రస్ట్ తీసుకొస్తే మేము వీలైతే అది మేము మీకు మేము మీకు ఇస్తాము. మీరు దానికి రాయితీ ఏదో చూసుకొని వయా మీడియాకి ఏది బెటరో అది చూస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు లేకుండా వాళ్ళు ఆగిపోదు. ఎందుకంటే మేము ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే 80 రూపాయల నుంచి 100 రూపాయలు. ఈ 80 రూపాయల నుంచి 100 రూపాయలు కట్టిన వాళ్ళు చాలామంది, అవునా కదా సార్? చాలామంది మేము సార్ దగ్గర, హెడ్ మాస్టర్ల దగ్గర, వీళ్ళందరి దగ్గర లిస్టు తీసుకొని ఎవరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఎంత బ్యాక్వర్డ్లో ఉన్నారు అంటే నేను ఆర్థికంగా అని చెప్పి లిస్టు తీసుకొని వాళ్ళందరికీ మేమే ఫీజులు కట్టాం. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, ఇది 80 రూపాయలు 100 రూపాయలు కూడా కట్టలేని, ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేని, ఆర్థిక స్తోమత లేని వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి హెడ్ మాస్టర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేమే కట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు కూడా రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటే నిజంగానే ఈ 30 రూపాయలు 20 రూపాయలు కట్టలేక దీనివల్ల ఆపుకొని ఎవరు పోతారు, రోజుకి 50 రూపాయలు అవుతుంది, మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనే విధంగా ఉండే వాళ్ళకి మేము మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ప్రయాణ వసతులు కల్పించి అంటే ఛార్జెస్ అటువంటి పే చేసి వాళ్ళు మెయిన్గా వాళ్ళే కావాలి ప్రోడక్ట్. ఇక్కడ టౌన్ వాళ్ళు ప్లస్ వాళ్ళు వస్తేనే అందరూ తెలుసుకుంటేనే, అందరూ విజ్ఞావంతులు అయితేనే మాకు సంతోషం అనుకుంటూ ఈ సదుద్దేశంతో ఇవాళ ఇది స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరూ కూడా చెప్పి వీలైతే ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకోమని చెప్పి నాకు అవకాశం